కేటీఆర్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. మహిళల మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన సంజాయిషి ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఏదో ఫ్లోలో అన్నాను అని కేటీఆర్ సంజాయిషి ఇచ్చుకున్నారు, ట్వీట్ కూడా చేశారు. నా మాటల వల్ల అక్క చెల్లెమ్మలకు మనస్తాపం కలిగితే విచారం వ్యక్తం చేస్తున్నాను అంటూ కేటీఆర్ సంజాయిషి ఇచ్చుకున్నారు. నా అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం నాకెప్పుడు లేదు అని కేటీఆర్ అన్నారు. మహిళలకు ఫ్రీ బస్సును ఉద్దేశించి పార్టీ సమావేశంలో నిన్న కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బస్సుల్లో మహిళలతో బ్రేక్ డాన్స్, రికార్డింగ్ డాన్సులు చేయించుకోండి అంటూ సీతక్కను ఉద్దేశించి కేటీఆర్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ కామెంట్స్ పై వివాదం చెలరేగడంతో కేటీఆర్ వెనక్కు తగ్గారు. నాకు మహిళలను ఉద్దేశించే కించపరిచే ఉద్దేశం లేదు, నా అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం లేదు. ఒకవేళ బాధ కలిగితే వెనక్కి తీసుకుంటున్నాను అంటూ ఆయన సంజాయిషి ఇచ్చారు. ఒక్కసారి సీతక్క ఏమన్నారు, కేటీఆర్ ఏమన్నారు, ఎటువంటి వ్యాఖ్యలు చేశారో ఒకసారి చూద్దాం. ఏరో ఉల్లిగడ్డ ఒలుస్తున్నట్టుగా సరే ఖాళీ కూర్చున్నా ఎందుకు ఈ టైం అంతా వేస్ట్ చేయాలని చేసుకున్నారేమో. అదేమన్నా తప్ప? అల్లం వెల్లిపాయ తీస్తే తప్ప? అది కూడా తప్పుగా చూపించారు. అదేవిధంగా అల్లికలు చేసుకుంటారు. మహిళలకు ఒకప్పుడు ఒక ఆధారం, ఇప్పుడు కూడా అదొక ఆధారం. ఒక 2-3 గంటలు ఆదిలాబాద్ నుంచి రావాలంటే 4 గంటలు 5 గంటలు జర్నీ. మరి ఆమెకు ఒక పని ఇంటికాడ ఉంటే ఆ పని చేసుకునేది, ఇటు 2 పనులు అయితే చేసుకున్నదేమో. అట్లాంటివన్నీ కూడా చేసి అసలు బస్సు ప్రయాణమే వేస్ట్ అనే కాడికి కొంతమందిని తీసుకొస్తారు. బస్సులో కూర్చొని ఒక ఏరో ఉల్లిగడ్డ ఒలుస్తున్నట్టుగా సరే ఖాళీ కూర్చున్నా ఎందుకు ఈ టైం అంతా వేస్ట్ చేయాలని చేసుకున్నారేమో. అదేమన్నా తప్ప? అల్లం వెల్లిపాయ తీస్తే తప్ప? అది కూడా తప్పుగా చూపించారు. అదేవిధంగా అల్లికలు చేసుకుంటారు. మహిళలకు ఒకప్పుడు ఒక ఆధారం, ఇప్పుడు కూడా అదొక ఆధారం. ఒక 2-3 గంటలు ఆదిలాబాద్ నుంచి రావాలంటే 4 గంటలు 5 గంటలు జర్నీ. మరి ఆమెకు ఒక పని ఇంటికాడ ఉంటే ఆ పని చేసుకునేది, ఇటు 2 పనులు అయితే చేసుకున్నదేమో. అట్లాంటివన్నీ కూడా చేసి అసలు బస్సు ప్రయాణమే వేస్ట్ అనే కాడికి కొంతమందిని తీసుకొస్తారు. బస్సులో కూర్చొని ఒక నేను మా సీతక్క చెప్తాను, అవు బస్సులో అల్లం వెళ్ళిపోయారు తప్పని మేము ఎక్కడన్నాం అక్క, మేము అనలే. కాబట్టి దానికోసమే బస్సు పెట్టిరని మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం. మీరు రోజు మాకేదో తెలియకపాయ పాపం, మీరు అప్పుడే చెప్తే బాగుండు. బస్సుల కుట్లు అల్లికెళ్ళితే తప్పని మేమెందుకంటాం అక్క. ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటాను, మంచిగా లేదు పెట్టు, మనిషికో బస్సు పెట్టు. మేమెందుకు అంతటం? మనిషికో బస్సు పెట్టు, మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు, అవసరమైతే బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు. మేమెందుకు అంతటం? ఏమంటారు చేయండి. కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉన్నారా? కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు, సిగలు పట్టుకున్నాడు, గుద్దుకున్నాడు, ఎన్నెన్ని చూస్తున్నాం కొత్త బస్సు అన్నారు. ఇవాళ బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నారు. ఆఖరికి ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు వాళ్ళని ఎత్తిపట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ వాళ్ళ సీట్లకి వెళ్ళి నువ్వు కూడా కూర్చుంటున్నారు. ఇవాళ ఈ పరిస్థితి బస్సు. అట్లా మహిళలకు కూడా ఇలా వ్యవహారం అర్థమైంది. కేటీఆర్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగడంతో కేటీఆర్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కేటీఆర్ ఇచ్చిన వివరణ కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే నేను విచారం వ్యక్తం చేస్తున్నాను, నా అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం నాకు ఎప్పుడు లేదు అంటూ కేటీఆర్ వివరణ ఇచ్చుకున్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మనం చూసాం. ఏదో యథాలాపంగా పార్టీ సమావేశంలో బస్సులో చోటు చేసుకుంటున్న పరిస్థితుల గురించి వివరిస్తూ ఆ మాటలు మాట్లాడాను. మహిళలను కించపరిచే ఉద్దేశం నాకు ఎప్పుడు లేదు అని కేటీఆర్ వివరణ ఇచ్చుకున్నారు. కేటీఆర్ వివరణ ఇచ్చిన ట్వీట్ను కూడా మనం చూడొచ్చు. మా ప్రతినిధి మధు మనకి అందుబాటులో ఉన్నారు. మధు, కేటీఆర్ వివరణతో వివాదం సద్దుమణిగినట్టేనా? అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ కేటీఆర్ దిష్టి బొమ్మలకు పిలుపునిచ్చింది. మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి వరకు పూర్తి స్థాయిలో కేటీఆర్ దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలి, మహిళలను అవమానపరిచినటువంటి దానికి భాగంగా పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనాలనేటువంటి పిలుపునిచ్చింది నేను ఆల్రెడీ. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున సమాయత్తమవుతున్నారు. ప్రోగ్రామ్స్ కి కాంగ్రెస్ పార్టీ సిద్ధం కావడంతో ఈ రోజు ఉదయం ఎటకెలకు కేటీఆర్ రెస్పాండ్ అయినటువంటి ట్వీట్ మనం చూస్తానే ఉన్నాం. ఆయన మాట్లాడినటువంటి మాటలు అంటే యథాఫలంగా ఏదో క్యాజువల్ గా మాట్లాడాలనేటువంటిది కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేస్తారు. దీనిపైన కాంగ్రెస్ యాక్సెప్ట్ చేస్తుందా ఆయన చెప్పినటువంటి విధానాన్ని మరి అనేటువంటిది చూడాలి. కానీ ఆయన నిన్న ఒక పార్టీ జాయినింగ్ కి సంబంధించినటువంటి దాంట్లో బీఆర్ఎస్ పార్టీలో ఎన్ఎస్యుఐకి సంబంధించినటువంటి కొంత మంది
బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంలో స్టేజ్ పైన ఈ వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. మాట్లాడుతున్న సందర్భంలోనే సీతక్క మాటలను ఆయన కోట్ చేస్తూ, మీరు ఎక్కువ బస్సులు పెట్టండి, మీరు మనిషికి ఒక బస్సు పెట్టినా మాకు ఇబ్బంది లేదు, కానీ సీట్లు సరిపోక మహిళలు ఒకరిని ఒకరు అటాక్ చేసుకునే పరిస్థితి ఉంది, కొట్టుకుంటున్నారు, జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు బస్సులో. గతంలో లేదు, ఇప్పుడు ఈ సంస్కృతి వచ్చింది. దీనికి కారణం కాంగ్రెసే. బస్సుల సంఖ్య పెంచండి, ఫ్రీగా ఇవ్వద్దు అని మేము అనట్లేదు అని చెప్తూనే ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన కుట్లు అల్లికలు, తర్వాత అల్లం ఎల్లిగడ్డ తీసుకుంటున్నారు, తర్వాత అవసరమైతే రికార్డింగ్ డాన్సులు, బ్రేక్ డాన్సులు చేసుకోవచ్చు అనేటువంటి వ్యాఖ్యలతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ దీనిపైన రియాక్షన్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు పిలుపునివ్వడంతో ఎట్టకేలకు కేటీఆర్ కాస్త ఒక మెత్తబడ్డట్టుగా కనపడ్డారు. కాస్త ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇది కావాలని కాదు, యథాఫలంగా ఏదో ఆ సందర్భంగా మాట్లాడారు. నా అక్క చెల్లెమ్మలను ఎక్కడ కూడా కించపరిచేటువంటి ఉద్దేశం ఎప్పుడు నాకు లేదు అనేటువంటిది ఆయన మెన్షన్ చేస్తూ విచారం వ్యక్తం చేస్తున్నట్టు ట్వీట్ చేశారు. దీనిపైన కాంగ్రెస్ ఇప్పుడు మరి సైలెంట్ గా ఉంటుందా, యథావిధంగా ఇచ్చినటువంటి పిలుపు దిష్టిబొమ్మల దగ్ధం యథావిధిగా కొనసాగుతుందా, కొద్దిసేపట్లో తేలనుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సమాయత్తమవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. చూడాలి రోహిత్. రైట్ మధు, కేటీఆర్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. ఈరోజు కేటీఆర్ దిష్టిబొమ్మల దహనానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. మహిళల మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన సంజాయిషీ కూడా ఇచ్చుకున్నారు. ఏదో ఫ్లోలో అలా అన్నాను, నా మాటల వల్ల అక్క చెల్లెమ్మలకు మనస్తాపం కలిగితే విచారం వ్యక్తం చేస్తున్నాను అంటూ ఆయన మాటలను వెనక్కి తీసుకున్నారు. నా అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం నాకు లేదు అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ని కూడా చూడొచ్చు. నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా సోదరీమణులకు మనస్తాపం కలిగితే నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్క చెల్లె